హలో డివోటీస్, ఇక్కడ మీరు చూస్తున్నది ఛాయా సోమేశ్వర ఆలయము. ఇది నల్గొండకు దగ్గరలో ఉంది. క్లియర్గా చూసినట్లయితే మీకు గర్భగుడిలో ఒక స్తంభం నీడ అనేటువంటిది కనిపిస్తుంది. చూడండి, నిజానికి ఇక్కడ 4 స్తంభాలు ఉన్నాయి. ఆ 4 స్తంభాల నీడ అనేటువంటిది గర్భగుడిలో పడుతుంది. కానీ ఆ స్తంభం నీడ సూర్యుడు కదిలినప్పటికీ కూడా ఆ నీడ మాత్రం కదలదు. అది ఏ స్తంభం నీడ అనేది కూడా కనిపెట్టడానికి చాలా కష్టం. అంత గొప్ప ఆర్కిటెక్చర్తో అయితే ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇంకా చెప్పాలి అంటే ఈ టెంపుల్ నల్గొండకి దగ్గరలో ఉంది. 1000 సంవత్సరాల క్రితం దీనిని నల్గొండని పాలించిన రాజులు కట్టించారు అని చెప్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. అలానే శిల్పకళా నైపుణ్యం కూడా చాలా చెప్పదగిందిగా ఉంది. చూడండి ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో ఈ స్తంభాలని బట్టి చెప్పవచ్చు ఇది చోళులు కట్టించిన గుడి అని. ఈ దేవాలయంలో మీరు శివుణ్ణి స్పర్శించి అభిషేకం చేసుకోవచ్చు. ఇది నల్గొండకి 4 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. కావాలి అనుకుంటే మీరు శివరాత్రి రోజు వెళ్ళి సందర్శించుకోవచ్చు. శివరాత్రికి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మన టెంపుల్స్ ఆర్కిటెక్చర్ లాగా అయితే ఉండదు. చూడండి, చాలా విభిన్నంగా ఉంది. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది. కోనేటిలో చేపలు కూడా ఉన్నాయి. చాలామంది వాటికి ఆహారాన్ని పంచుతున్నారు. వీలైతే శివరాత్రికి ఇక్కడికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అలానే ఈ దేవాలయం పక్కనే పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం ఉంది. అక్కడ ఆ దేవునికి పచ్చలు అలంకరించి ఉన్నాయట. కాకపోతే ఇప్పుడు అవి ధ్వంసం చేయబడి దొంగిలించబడి ఉన్నాయంట. ఈ ఆలయానికి సంబంధించి శాసనం కూడా ఉంది. దానిని మీకు ఇక్కడ చూపిస్తున్నాను, మీరు చూడవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.